దేవుడైనటువంటి శ్రీరామచంద్రుల వారు ఎలా చనిపోయారో ఎంతమందికి తెలుసు? అదేంటి శ్రీరామచంద్రుడు దేవుడు కదా, ఆయనకు చావేంటి, దేవుళ్లకు చావు ఉండదు కదా అని అనుకుంటున్నారా? కానీ శ్రీరామచంద్రుల వారు కూడా చనిపోయారు. పురాణాల ప్రకారం లోక కళ్యాణం కోసం శ్రీరామచంద్రుడు భూమిపైన మనిషిగానే అవతరించాడు. అంటే భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవునికి మరణం తప్పదు. అలాగే శ్రీరామచంద్రుల వారికి కూడా మరణం తప్పలేదు. శ్రీరాముడు ఎలా చనిపోయాడు? శ్రీరాముని తమ్ముడైనటువంటి లక్ష్మణుడు ఎలా చనిపోయాడు? శ్రీరాముడు చనిపోబోయే ముందు హనుమంతుణ్ణి ఎలా మోసం చేశాడు? ఇలాంటి విషయాల గురించే ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇప్పటి వరకు నా ఛానల్ను ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఫర్దర్ వీడియోస్ మిస్ కాకుండా ఉండేటందుకోసం. ఇక వీడియోలోకి వెళ్తే, మనకందరికీ తెలిసినట్లుగానే త్రేతాయుగంలో శ్రీరాముల వారు జన్మిస్తారు. ఆ కాలంలో జరిగినటువంటి కథనే మనం రామాయణము అని చెప్పుకుంటాం. రామాయణం ప్రకారం రాముడు సీతను పెళ్లి చేసుకుంటాడు. పెళ్ళైన తర్వాత వాళ్ళు కొద్ది రోజులు అరణ్యవాసం చేస్తారు. ఈ అరణ్యవాసం చేసే టైంలోనే రావణాసురుడు సీతను అపహరించి లంకకు తీసుకెళ్తాడు. సో సీతను లంకకు తీసుకువెళ్ళిన తర్వాత రాముడు వచ్చేసి హనుమంతుని సహాయంతో లంకకు చేరుకొని రావణాసురుడిని వధించి సీతను మళ్ళీ అయోధ్యకు తీసుకొని వస్తాడు. ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి కథే. దీని తర్వాత ఏం జరుగుతుంది అనేదే మన వీడియో. రాముడు రావణాసురుణ్ణి సంహరించిన కొంతకాలం తర్వాత త్రేతాయుగం ఆసన్నం అయ్యింది. అంటే రాముడు తన శ్రీరామచంద్ర అవతారాన్ని ముగించే సమయం ఆసన్నమయ్యింది. ఇది ముందే తెలిసినటువంటి శివుడు, బ్రహ్మదేవుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి విషయాన్ని వివరించి, అంటే శ్రీరాముల వారు తన అవతారాన్ని ముగించే సమయం ఆసన్నమైంది, సో నువ్వు వెళ్ళి శ్రీరాముల వారిని తీసుకురాపో అని ఆజ్ఞాపిస్తారు. ఇక యమధర్మరాజు శివుడు బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు శ్రీరాముల వారిని తీసుకురావడానికి అయోధ్యకు వెళ్ళి సాధ్యం కాక ఇది అసాధ్యమైన పని అని వెనక్కి తిరిగి వస్తాడు. ఈ అసాధ్యానికి కారణం సాక్షాత్తు మహాదేవుని రూపమైనటువంటి హనుమంతుడే. హనుమంతుడు ఎల్లప్పుడూ రామునికి రక్షణ వలయంలాగా అంటిపెట్టుకొని ఉండేవాడు. ఇప్పుడు అయోధ్యలో ఉండేటువంటి రాముణ్ణి చేరుకోవాలి అంటే మొదట హనుమంతుణ్ణి దాటుకొని వెళ్ళాలి. అది సాధ్యం కాని పని, అసాధ్యమని యమధర్మరాజు వెనక్కి తిరిగి వస్తాడు. ఇదిలా ఉండగా ఒకరోజు శ్రీరామచంద్రుల వారి కలలో శివుడు కనపడి, శ్రీరామ, నువ్వు ఈ అవతారం చాలించే సమయం ఆసన్నమైంది. నీకోసం యమధర్మరాజు మీ అయోధ్య బయట వేచి చూస్తూ ఉన్నాడు. కానీ నీ దగ్గరికి రావడానికి వీలు కావడం లేదు. ఎందుకంటే నీకు ఆంజనేయ స్వామి రక్షణగా ఉన్నాడు. యమధర్మరాజును నీ దరి చేరకుండా కాపాడుతూ ఉన్నాడు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇదంతా అర్థం చేసుకున్నటువంటి రాముడు సీత తనకిచ్చినటువంటి ఒక బంగారు ఉంగరాన్ని ఒక చిన్న రంధ్రంలో కావాలనే పడవేసి హనుమంతుణ్ణి పిలిచి, హనుమా, నా ఉంగరం పొరపాటున ఈ రంధ్రంలో పడిపోయింది, నువ్వు దాన్ని తేగలవా అని అడుగుతాడు. అయ్యో శ్రీరామచంద్ర ప్రభు, మీరు నన్ను అడగడం ఏంటి, మీరు ఆజ్ఞాపించండి, నేను వెళ్ళి తెస్తాను అని మహాభారీకాయమైనటువంటి ఆంజనేయ స్వామి ఒక చిన్న రూపంలోకి మారిపోయి ఆ రంధ్రం ద్వారా లోపలికి వెళ్ళి ఆ ఉంగరాన్ని వెంబడిస్తూ వెనకమ్మడే వెళ్ళిపోతాడు. అలా వెళుతూ ఆ ద్వారం పాతాళ లోకానికి దారి తీస్తుంది. ఆ పాతాళ లోకంలో నాగలోకానికి రాజైనటువంటి నాగరాజు ఉంటాడు. అప్పుడు హనుమంతుడు నాగరాజు దగ్గరికి వెళ్ళి, నాగరాజా, శ్రీరామచంద్రుల వారి ఉంగరము ఒక చిన్న రంధ్రంలో పడి ఈ పాతాళ లోకం వరకు వచ్చింది, మీరు ఎక్కడైనా చూశారా అని అడుగుతాడు. అప్పుడు ఆ నాగరాజ హనుమంతుడితో, ఆ ఉంగరం ఎక్కడ ఉందో నాకు తెలుసు అని తన వెంట తీసుకువెళ్ళి ఒక పెద్ద గుహ చూపించి, ఈ గుహలోనే ఆ ఉంగరం ఉంది, వెళ్ళి తీసుకో అని చెప్తాడు. ఇక వెంటనే హనుమంతుడు ఆ గుహ లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన హనుమంతుడు నివ్వెరపోతాడు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఒక్క ఉంగరం కాదు, అదే ఉంగరాన్ని పోలినటువంటి కొన్ని లక్షల కోట్ల ఉంగరాలు అక్కడ కనబడతాయి. అవన్నీ చూసినటువంటి హనుమంతుడు కొద్దిసేపు ఏం చేయాలనో అర్థం కాక ఆలోచించి, కొద్దిసేపు తర్వాత అయినా నా రాముడు నాకు తెలియని ఉంగరమా అని వెతకడం మొదలు పెడతాడు. ఇక అయోధ్యలో ఆంజనేయుడు లేడు అని తెలుసుకున్నటువంటి యమధర్మరాజు అయోధ్యకు వెళ్ళి శ్రీరామచంద్రమూర్తిని కలిసి, శ్రీరామచంద్రమూర్తి, నేను ఈరోజు మీతో ఏకంగా మాట్లాడాలి, కానీ మనం మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో ఎవరైనా వస్తే వాళ్లకు మీరు మరణదండన విధించాలి అని చెప్తాడు. అప్పుడు రాముడు తన తమ్ముడైనటువంటి లక్ష్మణుని పిలిచి, లక్ష్మణ, నీకు ఒక బాధ్యత అప్పగిస్తున్నా, ఈ ద్వారం దగ్గర నువ్వు కాపలాగా ఉండి లోపలికి ఎవరిని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా రానివ్వకుండా చూసుకో అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా లోపలికి వెళ్ళినటువంటి రామునితో యమధర్మరాజు ఇలా చెప్తాడు, రామ, నేను శివుడు మరియు బ్రహ్మదేవుల వారి ఆజ్ఞతో వచ్చాను ఇక్కడికి. మీరు మీ కారణ జన్మ చాలించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది, అందుకనే మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి వచ్చాను అని చెబుతుండగానే దుర్వాస మహర్షి శ్రీరామచంద్రుల వారిని కలవడానికి వస్తాడు. కానీ
ద్వారం దగ్గర కాపలాగా ఉన్నటువంటి లక్ష్మణుడు దుర్వాస మహర్షిని లోపలికి వెళ్ళడానికి అనుమతించడు. అందుకు కోపోద్రిక్తుడైనటువంటి దుర్వాస మహర్షి లక్ష్మణుడితో, లక్ష్మణ, ఇప్పుడు కానీ నువ్వు కానీ నన్ను లోపలికి వెళ్ళనివ్వకుంటే ఈ అయోధ్య మొత్తాన్ని కాల్చి బూడిద చేస్తా అని అంటాడు. అప్పుడు ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితుల్లోకి లక్ష్మణుడు వెళ్ళిపోతాడు. అప్పుడు లక్ష్మణుడు ఇలా ఆలోచిస్తాడు, ఇప్పుడు నేను గన దుర్వాస మహర్షిని లోపలికి పంపించుకుంటే అయోధ్య మొత్తం నాశనం అయిపోతుంది. అదే నేను లోపలికి వెళితే నాకొక్కనికి మాత్రమే మరణం సంభవిస్తుంది అని లోపలికి వెళ్ళడానికి నిర్ణయించుకుంటాడు. తను అనుకున్నట్టుగానే లక్ష్మణుడు లోపలికి వెళ్ళి శ్రీరామచంద్రమూర్తితో, స్వామి, దుర్వాస మహర్షి వచ్చాడు అని చెబుతాడు. లక్ష్మణుడు లోపలికి రావడం గమనించినటువంటి రాముడు కన్నీరు మున్నీరవుతూ, లక్ష్మణ, ఎంత పని చేశావు, లోపలికి వస్తే ఏమవుతుందో నీకు తెలుసు కదా, ఇప్పుడు నా చేతులతో నిన్ను ఎలా చంపగలను అని కన్నీరు మున్నీరై విలపిస్తాడు. ఇక ఏం చేయాలనో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్న శ్రీరామచంద్రుడు వశిష్ఠ మునిని కలిసి జరిగిన విషయమంతా కూడా చెప్తాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఆలోచించి, నీవు లక్ష్మణుణ్ణి చంపాల్సిన అవసరం లేదు, ఎప్పుడూ నీకు నీడలా ఉండేటువంటి లక్ష్మణుణ్ణి రాజ్య బహిష్కరణ చేస్తే చాలు, నీకు దూరంగా ఉంచితే చాలు, అది మరణం కంటే ఎక్కువ అని చెప్పి రాజ్య బహిష్కరణ చేయమని చెప్తాడు. ఇదంతా విన్నటువంటి లక్ష్మణుడు అన్నకు దూరం ఉండడం కంటే చావే చాలా సులువు అని సరయూ నదిలో దిగి జల సమాధి అయిపోతాడు. ఇప్పుడు ఉంగరాన్ని వెతుక్కుంటూ వెళ్ళినటువంటి హనుమంతుడు ఇది అంతా తెలియక ఉంగరాన్ని వెతికి అలసిపోయి ఇంకా చివరికి, నాగరాజా, ఇన్ని ఉంగరాలు ఇక్కడికి ఎలా వచ్చాయి అని అడగ్గా అప్పుడు నాగరాజా ఇలా సమాధానం చెప్తాడు, ఎప్పుడైతే ఒక ఉంగరం పాతాళ లోకానికి వస్తుందో ఆ ఉంగరాన్ని వెతుక్కుంటూ ఎప్పుడైతే హనుమంతుడు పాతాళ లోకానికి వస్తాడో అదే త్రేతాయుగం ముగిసేటువంటి సమయం, అంటే శ్రీరామచంద్రుల వారు మరణించేటువంటి సమయం. ఇక్కడ ఇన్ని ఉంగరాలు ఉన్నాయి అంటే అన్నిసార్లు త్రేతాయుగం ముగిసింది అని, అన్నిసార్లు శ్రీరామచంద్రుల వారు అస్తమించారు అని. ఈ యుగాలు అన్నీ అయిపోయిన తర్వాత త్రేతాయుగం మళ్ళీ మొదలవుతుంది. అప్పుడు శ్రీరామచంద్రుల వారు మళ్ళీ జన్మిస్తారు, నువ్వు కూడా మళ్ళీ జన్మిస్తావు, మళ్ళీ ఇద్దరూ కలిసి కూడా జీవిస్తారు అని హనుమంతునితో నాగరాజు వివరిస్తాడు. లక్ష్మణుడు సరయూ నదిలో జల సమాధి అయ్యాడు అని తెలుసుకున్నటువంటి శ్రీరామచంద్రుల వారు ఎంతో కుమిలిపోయి, ఇక నాకు కూడా ఈ జీవితం వద్దు అని చెప్పేసి సరయూ నదిలో తను కూడా జల సమాధి అయిపోతాడు.